ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా ఒక అధికారిపై ఎలా కేసు పెడతారన్నారు ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్. బన్వర్లాల్ అనే వ్యక్తి తన పలుకుబడితో కుట్ర కోణంతో కావాలనే కేసులు పెట్టారని ఆరోపించారు. బన్వర్లాల్ తనకు ఇవ్వాల్సిన 62 లక్షలు ఇవ్వకుండా బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నారని చెప్పారు. మొత్తం కేసు కోర్టులో ఉండగా మాపై బలవంతపు కేసులు పెట్టారన్నారు. అంతేగాక బన్వర్లాల్ తన పలుకుబడితో 4 ఏళ్ల నుంచి 3 ప్రమోషన్స్ ఆపారని తెలిపారు ఐపీఎస్ నవీన్ కుమార్. అల్వాల్ ఎన్టీ కన్స్ట్రక్షన్ కోసము నాకు డబ్బు కావాలి అని చెప్పేసి సో ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి 62,59,000 బన్వర్లాల్ గారు మా అన్నయ్యకి పే చేయాల్సింది ఉండేది. సో ఎప్పుడైతే దీని మీద ఇంట్రెస్ట్ అయితే పే చేస్తా అని చెప్పాడో ఆ ఇంట్రెస్ట్ మంత్లీ రెంట్ కంటే ఎక్కువైన తర్వాత అతను దుర్బుద్ధితో తన కకృతితో ఒక దుర్భాషలాడుతూ మీరు ఇమ్మీడియట్గా ఇల్లు ఖాళీ చేయండి, ఇల్లు మీది కాబట్టి ఖాళీ చేస్తాము, కానీ నాకు రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి మీరు ఇమ్మీడియట్గా పే చేయండి, లేదా ఎప్పుడు పే చేస్తారో చెప్పండి, దాని ప్రకారం నేను ఖాళీ చేస్తానని చెప్పాడు. సో ఇల్లు ఆ అమౌంట్ పే చేయకుండా ఫోర్స్ఫుల్గా మీరు బయటకు వెళ్ళాలని చెప్పేసి బెదిరించినప్పుడు ప్రైమా ఫేసి చీటింగ్ అట్రాక్ట్ అవుతుందని చెప్పేసి బన్వర్లాల్ వాళ్ళ వైఫ్ మనీలాల్ వాళ్ళ పిఎస్ శ్రీనివాస్ ప్రసాద్ కి అక్యూజ్ సమ్మన్ సర్వే దే వర్ అబౌట్ టు బి అరెస్టెడ్. దో అరెస్ట్ ఆపడం కోసం అప్పుడు తను వేరే ఒక సివిల్ సూట్ ఫైల్ చేసి తర్వాత ఇంకొక ఫేక్ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసి దాన్ని కేసెస్ నడుస్తున్నాయి. సో ఈ 5-6 కేసెస్ అన్ని కోర్టులో ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఎప్పుడైతే స్వయంగా తను సివిల్ మ్యాటర్లో హ్యాండిల్ చేయలేకపోతున్నాడో కక్షపూరితంగా కుట్రపూరితంగా నేను ఒక రెస్పాన్సిబుల్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న నన్ను నా ప్రమోషన్ ఆపించాలి అని చెప్పేసి 3 years నుంచి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నీ ప్రమోషన్ ఇస్తాము ఇల్లు ఖాళీ చేయి, ప్రమోషన్ ఇస్తాను ఇల్లు ఖాళీ చేయి అంటే నేను అందులో కనీసం దాంట్లో విట్నెస్ని కాను, రెంటల్ అగ్రిమెంట్ హోల్డర్ని కూడా కాను. బట్ స్టిల్ నన్ను ఆర్మ్ ట్విస్ట్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే తను కక్షపూరితంగా బయటకు గెంటేచ్చని ప్రయత్నించినాడు. ఎవ్రీ డే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, యాప్స్ కార్డింగ్ చూపించేసి వాళ్ళని లోపల పెట్టి నన్ను నిన్న సేమ్ అదే విధంగా బలవంతంగా ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకొని నా ఫోన్ అని లాక్కున్నారు. నా సబార్డినేట్స్, నా జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా నా ఫోన్స్ లాక్కొని నన్ను ఇల్లీగల్గా తీసుకుపోయి సిసిఎస్ పోలీస్ స్టేషన్ కస్టడీలో పెట్టుకొని ఇల్లు ఖాళీ చేయి, తాళాలు ఇవ్వు, అయితే అప్పుడే నీకు జరుగుతుంది, వాళ్ళు బయటకు వస్తారు, లేదంటే వాళ్ళు ఇంకా హారిబుల్ ఇంకా ఇది చేస్తామని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఒక సభ్య సమాజంలో ఒక ప్రజాపాలన అనేది జరుగుతున్న తరుణంలో ఇలాంటి విధంగా బిహేవ్ చేయడం అనేది ఒక డార్క్ డేగా నేను చెప్తున్నా.